ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడకు. ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. ఏడవటం తప్పు కాదు, కింద పడిపోవటము తప్పు కాదు. ఏడ్చిన తర్వాత నవ్వకపోవటం తప్పు, కింద పడ్డ తర్వాత లేవకపోవటం తప్పు. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు, నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కుంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూ ఉంటుంది. పేదరికం, వ్యాధి, డబ్బు వస్తూ పోతూ ఉంటాయి. కీర్తి, జ్ఞానం, విద్య వస్తే వదిలిపోవు. కాలం, యవ్వనం, పరువు పోతే ఇక తిరిగి రావు. భార్యాభర్తల అనుబంధం కంటికి చెయ్యికి ఉండే సంబంధంలా ఉండాలి. చెయ్యికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు, ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవటం కష్టం. ముళ్ళున్న మొక్కకు ఎన్ని నీళ్లు పోసినా దాని స్వభావం మారదు. అలాగే నువ్వు ఎంత సహాయం చేసినా, ఎంత మంచిగా ఉన్నా కొందరి వంకర బుద్ధి మాత్రం మారదు. మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే, సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఒక్కసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిపోతేనే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవో. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టు చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించే వాళ్ళను కోల్పోతాం. ఇదే జీవితం. నీ ప్రియురాలిని ఎప్పుడూ నమ్మకు, భార్యను నమ్ము. ప్రియురాలికి నీ డబ్బు కావాలి, భార్యకి నీ క్షేమం కావాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.